నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయి గుండవజుల్ గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, ఈ ఐటీ సోదాలనేవి సినిమా పరిశ్రమ గానీ, రాజకీయ రంగం మీద గానీ కామన్‌గా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ వంతనేది దిల్ రాజు గారి మీదకొచ్చింది. 3 డేస్ నుంచి గూడా ఆయన మీద ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే మ్యాంగో మీడియా అధినేత మీద కూడా ఈ ఐటీ సోదాలనేవి జరుగుతున్నాయి. అంటే ఇక్కడ దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది మామూలుగా చూడాలంటారా? లేకపోతే ఏదైనా రాజకీయ కోణం ఏమన్నా ఉందంటారా? రాజకీయ కోణం లేదు అంటే అది వి కాంట్ సే నో. బట్ నార్మల్గా ఐటీ వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు సినిమా ప్రమోషన్ కోసము వాళ్ళు హైప్ చేసుకుంటున్నారు. ఇన్ని వందల కోట్ల కలెక్షన్స్, ఇన్ని కోట్ల కలెక్షన్లు అక్కడ, నైజాము, సీడెడ్, ఆంధ్ర, ఈ ఇన్ని కోట్ల కలెక్షన్స్ అని చెప్పేసరికి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ సోర్స్ కరెక్టా కాదా, ఎంత బ్లాక్ వెళ్తుంది, ఎంత వైట్ వెళ్తుంది, అసలు నిజమేనా, 100 కోట్లు వసూలు చేసిన దాంట్లో 30% ట్యాక్స్ కట్టాలి, కట్టారా లేదా, సో కట్టకపోతే ఎప్పుడు కడతారు ఏంటి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఐటీ అనేది ఒక శాఖ. ఐటీ శాఖ ఎప్పుడు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పన్నులు సేకరించగలిగిన శాఖ, ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే శాఖ. అది ఎలాంటి ఆదాయము చేకూర్చే శాఖ అంటే ఇప్పుడు నార్మల్గా మనము ఇండైరెక్ట్ పన్నులు అని ఉంటాయి. మనం కందిపప్పు, ఉప్పు కొంటేనో, లేకపోతే ఉద్యోగం చేస్తే దాంట్లో ట్యాక్స్ కట్టడము, లేకపోతే ఏమన్నా బంగారం లేకపోతే వ్యాపారం చేస్తే ట్యాక్స్ కట్టడం. అలాగనే వీళ్ళు చేసేది దిల్ రాజు, వీళ్ళు సినిమాకు సంబంధించిన వాళ్ళు కానీ పొలిటికల్గా కానీ వాళ్ళ మీద ఏ రోజైతే అఫిడవిట్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారో ఆ రోజుటి నుంచే ఐటీ శాఖకు ఒక కాపీ వెళ్ళిపోతుంది. అది మ్యాండేటరీ. దాంట్లో రాజకీయం ఉండదు. ఎప్పుడు రాజకీయం అవుతుంది అని అంటే ఇప్పుడు వీళ్ళు హైప్ చేసుకుంటారు. ఇది మాకు ఇన్ని వందల కోట్ల కలెక్షన్స్, అన్ని వందల కోట్ల కలెక్షన్స్ అని చెప్పి 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు, 10,000 కోట్లు అని ఎప్పుడైతే హైప్ చేసుకుంటుంది, అది ఎందుకు హైప్ చేసుకుంటారు అంటే వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం. ఆయన ఈ మధ్య దిల్ రాజు గారు 2 సినిమాలు తీసినట్టున్నారు, ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. ఒకటి గేమ్ చేంజర్, ఒకటి రెండవది వచ్చి సంక్రాంతికి వస్తున్నాము. దీంట్లో ఈయనకి ఐ థింక్ సంక్రాంతికి వస్తున్నాము ఈస్ ద రియల్ బిగ్గెస్ట్ హిట్, రియల్ హిట్. మిగతావన్నీ హైప్ చేసుకోవడానికి సరిపోతుంది వాళ్ళకి. ఎప్పుడైతే హైప్ చేసుకున్నారో ఆటోమేటిక్గా మిగిలిన గవర్నమెంట్ అంతా, ఐటీ వాళ్ళ యొక్క గ్లాన్స్ అంతా వీళ్ళ మీదనే ఉంటుంది. నిజమేనా వీళ్ళు 200 కోట్లు కలెక్షన్ చేశారు, 300 కోట్లు కలెక్షన్ చేశారు, 300 కోట్లు కలెక్షన్ చేసింది అని అంటే వీళ్ళ ఆదాయం ఎంత ఉంది, వీళ్ళకి వచ్చిన ఆదాయం ఎంత, ఈ ఆదాయంలో వీళ్ళు కట్టారా, ట్యాక్స్ పేయడా లేదా, కడుతున్నారా లేదా, దీంట్లో బ్లాక్ ఎంత, వైట్ ఎంత, వాళ్ళు చెప్తున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి. సో ఖచ్చితంగా ఉంటుంది అందులో. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఎప్పుడైతే బైఫరికేషన్ జరిగిందో, ఆ బైఫరికేషన్ జరిగినప్పటి నుంచి ఏది సినిమా, పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ యొక్క సినిమా పరిశ్రమకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ కడుతున్నారు, ఎక్కడ ట్యాక్సీలు కడుతున్నారు, ఎక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ న్యాచురల్గా ఒక దాని మీద ఒక దృష్టి అయితే, ఫోకస్ అయితే ఉంటుంది. ఆ ఫోకస్ ఇంపాక్ట్ అయితే మాత్రము ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్లో ఉంటుంది. సర్వసాధారణం ఐటీ రైట్స్ జరగడము ఈజ్ నాట్ ఏ అబ్నార్మల్.